రాజకీయాల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకొంటోందన్నారు. మాజీ సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజకీయ ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందోనే భయం ప్రజల్లో నెలకొంటోందన్నారు. ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం, రోడ్డంతా బ్లాక్ చేయటం వంటివి చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే 6 గంటల. ఆ సమయంలో ప్రజలు నరకం అనుభవించాలా? జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సున్నితమైన సమస్య. దీనిపై ఎక్కువ మాట్లాడకూడదని అనుకున్నా. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేయను. నిద్ర రానప్పుడు ఆయన్ను తలుచుకుంటే వచ్చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ప్రక్షాళన చేశామని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీకి హెరిటేజ్కి సంబంధం ఏమిటని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా కూడా అడగలేదు. పత్రిక ఉంది కదా అని పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం బ్రాండ్ దెబ్బతినడమే. బ్రాండ్ డ్యామేజ్ చేస్తే హెరిటేజ్కి నష్టం వస్తుందనేది వాళ్ళ భావన అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా. ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డు అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 అవర్స్. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 అవర్స్. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది. దాన్ని ఏ విధంగా ఆలోచిస్తాం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసా వాచ చెప్తాను. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్రత జరగడానికి వీలు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని సూర్యారావుపేట లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్కి పుష్పగుచ్చం అందజేసి బడ్జెట్ సమావేశాల్లో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. పలు విషయాలపై ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిత్తూరు జిల్లాకి చెందిన హరి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చెల్లించిపోయారు. దయచేసి పూర్తి వైద్య నివేదికలు, ఆసుపత్రి వివరాలు, ఆధార్ వివరాలు మరియు కాంటాక్ట్ నెంబర్ను వీలైనంత త్వరగా తన కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. నా బృందం కేసును సమీక్షించి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయాన్ని అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ధైర్యంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు, విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని పేర్కొన్నారు. నగరంలోని 1 టౌన్ గాంధీజీ ఉమెన్స్ కాలేజీలో సుజనా ఫౌండేషన్, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, ఈగల్ ఐజీ రవికృష్ణ,
సిపి రాజశేఖర బాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు, స్థానిక ప్రజలకు వివరించారు. డ్రగ్స్పై దండయాత్ర పేరుతో 18 రోజులుగా సైకిళ్లపై గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న 5 మహిళా పోలీసులను సత్కరించారు. డ్రగ్స్పై దండయాత్ర ఏవీని లాంచ్ చేశారు. డ్రగ్స్ను గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరు, చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడటమే డేరింగ్ స్టెప్ అని పేర్కొన్నారు. మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందడం సుజనా చౌదరికే చెల్లిందన్నారు. 13 సంవత్సరాల క్రితం తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు సుజనా చౌదరి చెయ్యి పట్టుకునే మొదలుపెట్టారని చెప్పారు. సీఎం గారు నా ప్రొఫైల్ తీసుకొని సుజనా చౌదరి గారికి ఇచ్చి, సుజనా చౌదరి గారితో మాట్లాడమ్మా నువ్వని మాట్లాడి నాకు వెళ్ళిపోయారు. ఆ రోజు స్టార్ట్ అయ్యి ఆ ఫస్ట్ నా ప్రొఫైల్ చేతిలోకి వెళ్ళింది సుజనా చౌదరి గారి చేతిలోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే వాళ్ళందరూ ఇచ్చిన ఆశీస్సులు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సిపి గారు అందరికీ, పోలీస్ ఆఫీసర్ కానీ, విజయవాడ కమిషనరేట్లో ఉన్న ప్రజలకు మాత్రం అందరికీ కూడా ఇప్పుడు కూడా రియల్ హీరోలుగానే ఉంటారు. ఎందుకంటే ఈ విజయవాడ ప్రజల తాలూకా పల్స్ కనిపెట్టిన వ్యక్తి మా సిపి గారు. ఈ రోజు మనం చెప్పబోతున్నాం, చిన్న పిల్లలకి కూడా అవగాహన వచ్చింది డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పడానికి. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మా టీం వర్క్కి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్కి కూడా. ఇదే గాంధీ మహిళా కళాశాలకు కానీ డిఫరెంట్ కాలేజెస్కి రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను అంచుకొని మీరు కావలసిన బట్టలు కానీ, మీకు కావలసిన ప్రతి వస్తువు కూడా మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. కేవలం వాళ్ళకి మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు. కేవలం అడిగింది ఇస్తే మీరు చదువుకుంటారు, శుభ్రంగా ఉంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ. కానీ ఆ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత తల్లి తాలూకా కడుపు కోత. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సామాజిక బాధ్యతతో ప్రజల్లో మార్పు తీసుకువచ్చే కార్యక్రమంలో ముందుంటారని, ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఎలాంటి ఉపాధి చూపించకుండా ఖాళీగా ఉంచడంతో మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. గత ప్రభుత్వ సమయంలో ముఖ్యంగా యువత ఖాళీగా ఉండి చాలా డ్రగ్స్ ముమ్మారికి అలవాటు పడిపోయారు. ఇవాళ వాళ్ళని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం నిలిపే విధంగా ఈగల్ గౌరవ అనిత గారి ఆధ్వర్యంలో ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి దీనివల్ల తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ కనపడినా ఉక్కుపాదం మోపుతున్నారు. మనం చూస్తే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే డ్రోన్స్ వాడుతున్నాం, సీసీటీవీస్ వాడుతున్నాం. ఎక్కడ డ్రగ్స్ అన్నా కూడా ఇమీడియట్గా పోలీసులు వెళ్తున్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇటువంటి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. డ్రగ్స్కు బానిసలైతే వారొక్కరే కాదు, వారి కుటుంబాలు, తరాలు కూడా నాశనమైపోతాయని అన్నారు. తండ్రులు తీసుకుంటే పిల్లలు అనాథులుగా మారిపోయిన ఘటనలు ఉన్నాయని, అందుచేత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరించారు. డ్రగ్స్ గురించి సమయం వృధా చేయటం మానేయాలి అనంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం రావాలి. తల్లిదండ్రులు డెఫినెట్గా చాలా బాధ్యత వహించాలి. దాంతోపాటు స్కూల్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి పిల్లల యొక్క బిహేవియరు. ఇందాక వంగలపూడి వనిత గారు కూడా, ఆవిడ కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, చక్కటి మెసేజ్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్గా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. పిల్లలకే కాదు, ఇక్కడ మధ్య వయసుల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అనేక విధాలుగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ జీవితాలతో పాటు పరిసర ప్రాంతాలు పాడైపోతున్నాయి. తల్లిదండ్రులు, తాత, అవ్వలు అందరూ కూడా, అంటే ఒక్క జనరేషన్ పోయింది అని అంటే ముందు వెనక జనరేషన్లో కూడా ఎంతో బాధపడవలసిన అవసరం ఉంటుంది. ఎన్నాళ్లుగానో వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఆపత్కాలంలో శరవేగంతో స్పందించి అంకితభావంతో ప్రజలకు సేవలందించే 108 అంబులెన్స్ సిబ్బందికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం వారి జీతానికి
అదనంగా నెలకు 2,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో వారందరూ హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 1930 హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. సైబర్ మోసాల నివారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సైబర్ నేరాల పెరుగుదలపై సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగల్పూడి అనిత సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లుగా డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా పోలీసులతో సమన్వయంతో సిఐడి పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 2025 అక్టోబర్ను సైబర్ భద్రతా అవగాహన నెలగా పాటించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1596 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటంతో అప్రమత్తత అవసరమన్నారు. ముఖ్యంగా చదువుకున్న వారే సైబర్ మోసాలకు బలవుతున్నారని, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా బాధితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తే వెంటనే 1930 నెంబర్కి ఫోన్ చేయాలని మంత్రి సూచించారు. ఒక్కసారి క్లిక్ చేసే ముందు ఆలోచించాలంటూ ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ఉద్యోగాల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంత్రుల బృందంతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి 2 సమావేశాలు నిర్వహించామని, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మంత్రి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం, సామర్థ్య నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు నిర్వహణ, ఫోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం, అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం, ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్గా సీనియర్ సిటిజన్స్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, విద్యార్థుల్ని కూడా. ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు, జిల్లా పోలీసులు, బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 2025ని కూడా అక్టోబర్ నెలను సైబర్ భద్రత అవగాహన నెలగా పాటించడం, అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. 3వ ప్రశ్నకి అవునండి, అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని 26 జిల్లాల్లో మొత్తం 1596 అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది. సైబర్ భద్రత అవగాహన అక్టోబర్లో 2025లో పాటించడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష, ప్రత్యేకంగా సైబర్ మోసాలను అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వానికి, ఏ దేవాలయానికి లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సప్లై చేయలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు ఏర్పాటు చేసిన మీడియాతో కుటుంబరావు మాట్లాడుతూ, ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు ఏమీ లేవని విమర్శించారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండి వార్చడం బాధాకరమని అన్నారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వానికి, ఏ దేవాలయానికి లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సప్లై చేయలేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ కేవలం తన సొంత బ్రాండ్ పేరుతో నేరుగా మార్కెట్లో వినియోగదారులకు మాత్రమే నెయ్యిని అమ్ముతోందన్నారు. లేని సప్లైని ఉన్నట్లుగా చూపించడం సాక్షి పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. హెరిటేజ్ వెబ్సైట్ నుండి ఒక ఫోటోను తీసుకొని అందులో ఒక కాలమును ఉద్దేశపూర్వకంగా తొలగించి సాక్షి ప్రచురించింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు కేవలం ఒక
కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మాత్రమే. అక్కడ కేవలం స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చీజ్, పన్నీర్ వంటివి మాత్రమే తయారవుతాయని అన్నారు. అక్కడ నెయ్యి తయారీ అసలు జరగదు. ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. మీ అలమరాలో ఉన్న అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, జైలు గడపకు మీరు ఎంతో దూరంలో లేరని హెచ్చరించారు. అబద్ధపు రాతలు రాసే పత్రికలను నమ్మకండి, వాస్తవాలను ఆలోచించి నిర్ణయించుకోండి అని ప్రజలకు సూచించారు. ఇలాంటి దిగజారుడు కథనాలను పూర్తిగా విస్మరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఒకటనమాట, ఫోటోషాట్ వేశారు. ఆ ఫోటోషాట్ కూడా ఎడిట్ చేసి, ఎంత దొంగలు కాకపోతే ఎడిట్ చేసి అనమాట క్లియర్లీ చూడొచ్చు. ఒక కాలం తీసేశారు. అందులో ఏంటి, ఇందాపూర్ డైరీ అండ్ ప్రోడక్ట్స్ తోటి అనమాట హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఉందంతే. కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటే మూడో పార్టీ దగ్గర కొన్ని ఉత్పత్తులకి మన దగ్గర కెపాసిటీ సరిపోకపోతే అక్కడ ప్రొడక్షన్ చేసుకుంటే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటాం. క్లియర్గా వెబ్సైట్లో పెట్టారు. హెరిటేజ్ దగ్గర దాచేదే ఉండదు, అంత ట్రాన్స్పరెన్సీ, హయ్యెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నమాట అవలంబిస్తున్న కంపెనీ. అయితే కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెందిన కంపెనీ అని చెప్పి ఇట్లా అబద్ధాలు రాయటం అసలు కరెక్ట్ కానే కాదు. ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, ఇదే ఇందాపూర్ డైరీ అప్పుడు 300కి ఎంతో సప్లై చేస్తే ఇవాళ 26లో 658కి ఎట్లా బిడ్ చేసింది, ఇంత ఎక్కువలో డబ్బులు దోచేసుకోవటానికి అన్నారు. అది కాదండి, ద్రవ్యోల్బణం తెలియదా మీకు? 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఇవాళ ఎయ్యన్నా ఒక్క వస్తువు దొరుకుతుందా? టూత్ పేస్ట్ నుంచి, టూత్ బ్రష్ దగ్గర నుంచి, మీరు వాడే సబ్బు దగ్గర నుంచి ఏదైనా సరే, నెయ్యి కానీ ఏదైనా. అండ్ ఇందాక నేను రేట్లు కూడా చెప్పాను. నెయ్యి రేటు ఏ విధంగా పెరిగింది 2014 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారమే. మారుతున్న రేట్లని మిస్లీడ్ చేస్తా చెప్పటం కూడా టోటల్లీ ప్రజలను అనమాట మభ్యపెట్టమని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఏ డైరీ కంపెనీ బిడ్ చేసిన టీటీడీకి ఆ డైరీ కంపెనీ లిస్ట్ అంతా కలిపేసి ఏది గోవింద్ డైరీ, ప్రీమియర్ డైరీ, ఇట్లా ఏదో నమ్మక్కల్ సేలం డైరీ, కమల్ డైరీ, ఇట్లా ఇవన్నీ పేర్లన్నీ యాడ్ చేసి, నోటుకొచ్చిన పేర్లు యాడ్ చేసి సిండికేట్ ఫామ్ చేసిందంట. అసలు సిండికేట్ ఫామ్ చేయటానికి హెరిటేజ్ ఇన్స్టిట్యూషనల్ సప్లై ఆఫ్ గీలో లేనప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది? ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ దుర్భర పరిస్థితుల మధ్య చదువుకుంటున్న విద్యార్థులను చూస్తే గుండె తరుక్కుపోతుందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో పిల్లలకు కార్పొరేట్ చదువులతో పాటు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోట ఎలుకలు పట్టే బోన్లు ఉండటం చూస్తే వారి అధ్వాన పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పారు. విద్యార్థులను ఎలుకలు కరిచాయని తెలిసినా పాఠశాల సిబ్బంది మాత్రం ఆ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. ఈ ఘటన వెలుగు చూసిన మీదట దాదాపు 2 సంవత్సరాల తర్వాత అధికారులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించారని వివరించారు. హాస్టల్ ఆవరణమంతా పిచ్చి చెట్లు, మురికి కాలువ నీరు, చెత్తతో నిండిపోయి ఉందన్నారు. విద్యార్థులకు కనీసం సదుపాయాలు కూడా లేవని, వాళ్లకు మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. డార్మెంటరీలో సరైన ఫెసిలిటీస్ లేవు. ఇందాకే చెప్పుతున్నారు, దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత లేకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఈరోజు క్లీన్ చేశారు. ఇప్పటికి ఆ మెషిన్ ఉంది. సరే మేము పైకి డార్మెంటరీలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు వెనకమాల పిచ్చి చెట్లు, ఆ కాలువ అంతా గారు ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఈ సంఘటన జరగకపోతే పాపం పిల్లలు ఇంకా ఈ విధంగా ఇబ్బంది పడేవారు, కానీ ఎవరో సరైన విధంగా ఈరోజు చూసేవారు కాదు. మేము వస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ భయంతోనే ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఏదో ప్రతిపక్షం వస్తుందన్నో లేకపోతే ఇలాంటి సంఘటనలు కాదు అనే విధంగా కాకుండా సరైన పద్ధతిలో ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆవిష్కరణలను వైద్యులు అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి అన్నారు. జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయని, వాటి నిర్ధారణ, చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
విజయవాడ గట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ 8వ వార్షిక సదస్సు ఏపీ ఈఎస్జీ కాన్ 2026 ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని హోటల్ నోవెటల్లో నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సుకు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరించారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయని, వాటి నిర్ధారణ, చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కొత్త పద్ధతిలో అత్యాధునిక ఎండోస్కోపీ సాంకేతికతలు, మినిమల్ ఇన్వేసివ్ చికిత్సా విధానాలు రోగులకు తక్కువగా నొప్పి, త్వరితగతిన కోలుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. వైద్యులు నిరంతరం శిక్షణ తీసుకుంటూ తాజా పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మన ప్రాంతంలో ఇక్కడ ఆంధ్రాలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్ చాలా ఎక్కువ అల్సర్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, లివర్ జబ్బులు కానీ ఇవన్నీ ముందు నుంచి ఎక్కువ ఉన్నాయి. మనకి జెనెటిక్స్ వల్ల కానీ, డయట్ వల్ల కానీ, వివిధ కారణాల వల్ల ఉండొచ్చు. ఏదైనా కూడా ఎన్ని రోజులు ఇవి ఫిజిషియన్స్ కానీ సర్జన్స్ ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మంచి బాగా క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వచ్చారు కాబట్టి స్పెషాలిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏం చూసింది ఏమంటే ఇక్కడ మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇక్కడ చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ఒకరొకరు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. మహిళా సాధికారత, స్వాతంత్ర పోరాటంలో సరోజినీ నాయుడు కీలక పాత్ర పోషించారని గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఆర్ కిషోర్, మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ కొనియాడారు. స్వాతంత్ర సమరయోధురాలు, రచయితగా, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్గా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వాకర్స్ అసోసియేషన్, గహా శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మహిళా వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా డే మరియు రేడియో డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హైదరాబాద్లో జన్మించిన సరోజినీ నాయుడు చిన్నతనం నుండి ప్రతిభావంతురాలు. 12 ఏళ్లకే మెట్రికులేషన్ పాస్ అయి ఇంగ్లాండులో ఉన్నత విద్యను అభ్యసించారు అని తెలియజేశారు. మహాత్మా గాంధీతో కలిసి శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. మహిళా సాధికారత, స్వాతంత్ర పోరాటంలో సరోజినీ నాయుడు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధురాలు, రచయితగా, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్గా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. రేడియో ప్రాధాన్యత, పూర్వ వైభవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్ కిషోర్, గౌరవ అధ్యక్షులు తిరువీధి వెంకయ్య, కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారి కోటేశ్వరరావు, మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నపూర్ణ, కార్యదర్శి పద్మకుమారి, కోశాధికారి ఝాన్సీ, ముక్కామల సుబ్బారావు, రెడ్డి, రామకృష్ణ, సుబ్బారావు, జున్ను నారాయణ, 2 అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.